నమస్తే వెల్కమ్ టు U9 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ నేటి నుండి లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ పేదవాడికి నాణ్యమైన సన్న బియ్యం అందిస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ ప్రపంచవ్యాప్తంగా రెడ్ క్రాస్ విశేషమైన సేవలు విజయనగరంలో రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో ప్లేట్లెట్స్ యూనిట్ ప్రారంభించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎంఎంటీఎస్ అత్యాచార యత్న బాధితురాల్ని పరామర్శించిన కేంద్ర సహాయ మంత్రి నిందితుడి అరెస్టులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అన్న బండి సంజయ్ తెలంగాణ ఎమ్మెల్యేల లెటర్లు పట్టించుకోని టీటీడీ తిరుమలలో తెలంగాణ భక్తులు ఆందోళన ఫిలిప్పీన్స్ కు 8 లక్షల టన్నుల బియ్యం ఎగుమతి ఒప్పందం తొలి విడతలో 12,500 టన్నుల బియ్యం ఎగుమతి జెండా ఊపి ప్రారంభించిన మంత్రి తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డ్వాక్రా గ్రూప్ మహిళలతో ఆంధ్రప్రదేశ్ సీఎం మహిళల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న చంద్రబాబు మేడ్చల్ మున్సిపల్ పరిధి గ్రంథాలయం సమీపంలో రేషన్ షాప్ లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్నబియ్యం రేషన్ కేంద్రాన్ని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవాడికి కడుపు నిండా 3 పూటల అన్నం పెట్టాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ పాలాభిషేకం చేశారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. పట్టు విక్రమ గారి నాయకత్వం వర్ధిల్లాలి. పట్టు విక్రమ గారి నాయకత్వం వర్ధిల్లాలి. అంత సంతోషంగా ఉన్నారా? సన్న బియ్యం మంచిగా ఉన్నాయి, చూసారా? చాలా బాగున్నాయి బియ్యం. రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు, మర్చిపోదు. అన్నం పెట్టాలో మర్చిపోదు మనం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. ఇప్పటివరకు ఎవ్వరు ఇయ్యలే సన్న బియ్యం అనేది దేశంలో ఏ రాష్ట్రంలో ఇయ్యలేదు. ఇప్పుడు 40 రూపాయలు కొనుక్కొని ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా రెడ్ క్రాస్ విశేషమైన సేవలు అందిస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కొనియాడారు. విజయనగరంలో రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకుల్లో ప్లేట్లెట్స్ యూనిట్ తో పాటు ఎస్డిపి యూనిట్ ను ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఎమ్మెల్యే అదితితో కలిసి మంత్రి ప్రారంభించారు. జిల్లాలో రక్తం కొరతను నివారించేందుకు రెడ్ క్రాస్ సిబ్బంది కృషి చేయాలని మంత్రి కోరారు. రక్తదానంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. యువత రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. చాలా సర్వీసెస్ వాళ్ళు లోకల్గా ఉన్న పీపుల్కి చేయడం జరుగుతుంది. అంటే హోమ్లెస్ నీడ్స్ కానీ, అయితే ముఖ్యంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ రన్ చేయడం, బ్లడ్ను కూడా ప్రాసెస్ చేసి హాస్పిటల్స్కి హోల్ బ్లడ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఒక సేవా దృక్పథంతో విజయనగరం జిల్లాలో గత 30 సంవత్సరాలుగా రెడ్ క్రాస్ వివిధ సర్వీసెస్ ఇస్తుంది. 1419లో కూడా గౌరవ అప్పటి కేంద్ర మంత్రులు శ్రీ పోసిపాటి అశోక్ రాజు గారు ఇక్కడ వీళ్ళకి ప్రత్యేకించి స్థలం కేటాయించి బిల్డింగ్ కూడా కట్టుకునేదానికి అవకాశం కల్పించారు. ఈరోజు హోల్ బ్లడ్ కాకుండా కాంపోనెంట్ బ్లడ్ బ్యాంక్ కూడా చేయడానికి ఈరోజు పవర్ గ్రిడ్ సహకారాలతో వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చి చాలా డొనేట్ చేసి సుమారు 70 లక్షలు డొనేట్ చేసి పవర్ గ్రిడ్ సహకారంతో ఈరోజు కాంపోనెంట్ బ్లడ్ బ్యాంక్ కూడా ఈరోజు పెట్టుకోవడానికి చేసినటువంటి రెడ్ క్రాస్ వాళ్ళకి అభినందనలు తెలియజేసుకుంటూ వాళ్ళు కంగ్రాచులేట్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు డెఫినెట్గా బ్లడ్ నీడ్ ఉన్న పీపుల్కి డొనేట్ చేసే బ్లడ్ సమయానికి ఇవ్వడమే కాకుండా డోనర్స్ని కూడా లిస్టులో తీసుకొని డోనర్స్ని కూడా రెగ్యులర్గా మోటివేట్ చేస్తూ డోనర్స్ని కూడా ఎక్కువగా తీసుకొచ్చి బ్లడ్ క్యాంప్స్ని ఎక్కువగా ఆర్గనైజ్ చేస్తూ లోకల్గా ఉన్న ఎన్జిఓస్ని కూడా కొలాబరేట్ చేసుకుంటూ పెద్ద ఎత్తున ఈ జిల్లాలో ఎక్కువగా చేస్తున్నారు. సో డెఫినెట్గా ఈరోజు వాళ్ళ తాలూకు సర్వీస్ని మనం అభినందిస్తూ వాళ్ళు ఈరోజు స్వచ్ఛందంగా ఇక్కడ పనిచేస్తున్న ఎంప్లాయీస్ అందరూ కూడా వాలంటరీగా సర్వీస్ చేస్తున్నారు.
ఇక్కడ ఎవరు కూడా ఒక శాలరీడ్ ఎంప్లాయిడ్ కాదు, కేవలం ఖర్చుల నిమిత్తం వాళ్ళ తాలూకు డీజిల్ పెట్రోల్ ఖర్చులకు వాళ్ళకే తీసుకుని వాళ్ళు పనిచేస్తున్నారంటే మన అందరం కూడా వాళ్ళకి అభినందన తెలియజేసుకుంటూ వీళ్ళ తాలూకు సర్వీస్ని మనందరికీ 10 మందికి తెలిసి బ్లడ్ డోనర్స్ కూడా కొంచెం రెడ్ క్రాస్కి వచ్చేటప్పుడు మాత్రం మీరు ఏదైనా బ్లడ్ డొనేట్ చేసేలా ఉంటే ఇక్కడ కూడా వచ్చి డొనేట్ చేసి మీరు ఎక్కువగా పార్టిసిపేట్ చేయాలని కూడా మేము కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు బ్లడ్ అవసరం అనేది చాలా మందికి అవసరం ఉంది. ఎందుకంటే తలసీమియా పేషెంట్స్ కూడా మనకి రోజు రోజుకి పెరుగుతున్నారు, వాళ్ళకి రెగ్యులర్గా బ్లడ్ కావాలి కనుక బ్లడ్ డొనేషన్ అనేది పెద్ద ఎత్తున మీరు కూడా ఒక ఈవెంట్ కింద తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మన జిల్లాలో తీసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇక్కడ రెడ్ క్రాస్ అవ్వచ్చు, రోటరీ అవ్వచ్చు, లేకపోతే గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా వాలంటరీగా మన తాలూకా బ్లడ్ బ్యాంక్ని పెంచి అవసరమైనప్పుడు వెంటనే ఇచ్చేదానికి చేస్తున్నారు. సో బ్లడ్ డొనేషన్ కూడా మీరు పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అర్బన్లో బ్లడ్ డొనేషన్ ఉంది, కానీ రూరల్లో కొంచెం మోటివేషన్ చేయాలి. రూరల్లో అయితే గ్రామాల్లో కొంచెం అపోహలు ఉన్నాయి, బ్లడ్ డొనేట్ చేస్తే నీరసం అయిపోతామని, ఆరోగ్యం పాడవుతుందని. అలాంటి అపోహలు తొలగించుకొని బ్లడ్ ఖచ్చితంగా 3 నెలల్లో ఒకసారి ఇస్తే వాళ్ళకి మళ్ళీ ఆరోగ్యమైన బ్లడ్ క్రియేట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఒంటికి మంచిది. అది మనం అవేర్నెస్ క్రియేట్ చేసి ఎక్కువ డొనేషన్స్ కలెక్ట్ చేయాలి. మరి ఈరోజు రెడ్ క్రాస్ వాళ్ళకి ప్రత్యేకించి అభినందనలు తెలియజేసుకుంటూ నన్ను ఈరోజు ఇక్కడ పిలిపించి ఆ ఓపెనింగ్లో మా ముగ్గురిని భాగస్వామ్యం చేయడం చాలా ఆనందంగా ఉందని తెలియజేస్తున్నారు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎంఎంటీఎస్ అత్యాచార యత్న బాధితురాలిని కేంద్ర మంత్రి బండి సంజయ్ పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని బాధాకర ఘటనగా పేర్కొన్నారు. బాధితురాలి చికిత్స ఖర్చును భరిస్తున్నట్లు తెలిపారు. నిందితుడి అరెస్టులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శిస్తూ వెంటనే పట్టుకోవాలని డిమాండ్ చేశారు. అనంతపూర్ చెందినటువంటి అమ్మాయి మీద ఎంఎంటీఎస్లో అనంతపూర్ చెందినటువంటి 22 ఏళ్ల అమ్మాయి మీద గుర్తు తెలియని వ్యక్తి అఘాయిత్యం చేసేటువంటి ప్రయత్నంలో వాని బాధ నుంచి తప్పించుకోవడానికి అమ్మాయి ట్రైన్ నుంచి బయటకు దూకడం, వెంటనే అక్కడ రైల్వే పోలీస్ కానీ అక్కడ ప్యాసింజర్స్ అందరు కూడా అమ్మాయిని గాంధీ హాస్పిటల్కి అడ్మిట్ చేసిన తర్వాత వెంటనే మా రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి గారు పోయి అమ్మాయిని కలిసిన తర్వాత ఆ రోజు నేను అమ్మాయి వాళ్ళ ఫాదర్తో మాట్లాడాను, వాళ్ళ అమ్మాయి వాళ్ళ అన్నయ్యతో మాట్లాడడం జరిగింది. ఇక్కడ కొంచెం ట్రీట్మెంట్కి ఇబ్బంది వస్తుందని చెప్పి వారు చెప్పిన తర్వాత వెంటనే విషయాన్ని మన రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి పార్టీ పరంగా వారికి సమాచారం ఇచ్చిన వెంటనే మెరుగైన వైద్యం అందించాల్సిన బాధ్యత తీసుకోని చెప్పి వారు నాకు చెప్పిన వెంటనే ఆ అమ్మాయిని యశోద హాస్పిటల్ అడ్మిట్ చేయడము, మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉండడము, వెంటనే యశోద హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్స్ అందరూ కూడా వెంటనే స్పందించి అన్ని రకాల ఆమెకు ఆ ఫ్రాక్చర్స్ కానీ కూడా ట్రీట్మెంట్ చేసిన తర్వాత అమ్మాయి కోలుకోవడం జరిగింది. చాలా ఫ్రాక్చర్స్, చేయి ఫ్రాక్చర్ అయింది, మామూలుగా చాలా రకరకాల ఫ్రాక్చర్స్ అమ్మాయికి కావడం జరిగింది. అమ్మాయి 2 days క్రితమే కోలుకోవడం జరిగింది. కేవలం వాళ్ళ కుటుంబ పోషణ కోసం ఏదో ఒక ఉద్యోగం చేద్దామని చెప్పి ఆ అమ్మాయి హైదరాబాద్ రావడం జరిగింది. అటువంటి అమ్మాయి మీద గుర్తు తెలియని వ్యక్తులు అఘాయిత్యం చేయడం నిజంగా దుర్మార్గమే. అప్పటి నుంచి ఇప్పటి కూడా నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అమ్మాయి కూడా నాకు ఇలా జరిగిందని మా రాష్ట్ర అధ్యక్షుడు శిల్పారెడ్డి గారు చెప్పిన తర్వాత వెంటనే ట్రీట్మెంట్ చేయించడం స్టార్ట్ చేసినాం. సరే, అమ్మాయి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. అమ్మాయి జరిగినటువంటి విషయంలో సీసీ ఫుటేజ్లు ఉంటాయి, అన్నిటి మీద మేము విచారణ చేస్తున్నాం, నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మేము నిందితులను గుర్తించడం పట్టుకున్నాం ఆల్రెడీ అని చెప్పి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు చెప్పేదానికి పోలీసులు చెప్పేదానికి చాలా ఫరక్ ఉంది. ముఖ్యమంత్రి గారు పట్టుకున్నామని చెప్తున్నారు నేరస్తులను, వీళ్ళేమో గుర్తిస్తున్నాము, గుర్తించే ప్రయత్నం చేస్తున్నాం వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి, మహిళలకు రక్షణ లేకుండా పోతుందన్న విషయానికి ఇది నిదర్శనం. దీన్ని మళ్ళీ ఏం చేశారు, దీన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నెట్టే ప్రయత్నం చేశారు. లా అండ్ ఆర్డర్ ఎవరి కంట్రోల్ ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ చేయాలి. ఎంఎంటీఎస్లో అత్యాచారం అఘాయిత్యం జరిగితే ఇది కేంద్ర ప్రభుత్వం సంబంధం లేదు, లా అండ్ ఆర్డర్కి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం. దీన్ని కూడా నెట్టే ప్రయత్నం చేశారు. ఏ జరిగినా మంచి జరిగితే వాళ్ళ అకౌంట్లో వేసుకుంటారు, చెడు జరిగితే కేంద్రం అంటారు. సరే, కేంద్రమా రాష్ట్రమా? మీరు ఇంతవరకు కూడా నిందితులు పట్టుకోకపోవడం ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు.
బట్ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలే. రాష్ట్ర ప్రభుత్వం ట్రీట్మెంట్ చేసే ప్రయత్నం తీసుకుపోయి గాంధీ హాస్పిటల్ అడ్మిట్ చేశారు, కదా చేతులు ఎత్తేసారు. ఇలా రాష్ట్ర అధ్యక్షురాలు ముందొచ్చి కిషన్ రెడ్డి గారికి సూచన మేరకు అమ్మాయికి అన్ని రకాల మెరుగైన వైద్యాన్ని అందించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. గొప్ప చెప్పుకుంటలేం, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చెప్తున్నాం మేము. కాబట్టి ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. నిందితులను అమ్మాయి చెప్పిన దాని ప్రకారం నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి. తిరుమలలో తెలంగాణ భక్తులు ఆందోళనకు దిగారు. దర్శనం కోసం తెలంగాణ ఎమ్మెల్యేల లెటర్లు తీసుకుని వెళ్తే తిరుమలలో ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం, మంగళవారం తెలంగాణ ఎమ్మెల్యేల వీఐపీ దర్శనం లెటర్లు అనుమతిస్తామని టీడీపీ ప్రకటించిందని తెలంగాణ భక్తులు తెలిపారు. అయితే ఒకరోజు ముందు లెటర్ టీటీడీ ఈవో కార్యాలయంలో ఇవ్వాలని నిబంధన ఉన్న విషయం తెలియదంటున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి దర్శనం చేసుకోలేక వెనుతిరుగుతున్నారు. ఈరోజు తిరుమల విఐపి దర్శనం కోసం వచ్చినాము మనం. ఇక్కడ అసలు ఇద్దరికి కూడా రాణిస్తలేరు, ఓన్లీ ఏపీ వాళ్ళని పెట్టడము. మంగళవారం, సోమవారం అని మనకు చెప్పడం జరిగింది, కానీ ఇక్కడ లెటర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తేనే చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. వాళ్ళు 2 నిమిషాలు కూడా మాట్లాడతలేరు మనతో. దుబ్బేశ్వరు ఏమనంటే దుబ్బేశ్వరు లేదు, దర్శనం లేదు అని చెప్పేసి మరి న్యూస్లో చెప్పారు కదా, న్యూస్లో చెప్పారు చూపెట్టమంటే ఓన్లీ స్పెసిఫిక్ డేస్ మాత్రమే అలో చేస్తున్నారండి. ఓకే. ఇప్పుడు తెలంగాణకు కూడా ఆంధ్రకి ఎలా ఇస్తారో అలాగే ఇవ్వాలని మేము కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్రం బియ్యం ఉత్పత్తిని అంతర్జాతీయ మార్కెట్లోకి తీసుకెళ్లే దిశగా ముందడుగు వేసింది. ఫిలిప్పీన్స్ కు 8 లక్షల టన్నుల బియ్యం ఎగుమతి చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా తొలి విడతలో 12,500 టన్నుల బియ్యం ఎగుమతి చేసే ట్రంగ్ ఎన్ నౌకకు తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాకినాడ పోర్టు నుంచి నౌకను జెండా ఊపి ప్రారంభించారు. తొలి విడతలో 12,500 టన్నుల బియ్యం నౌక ద్వారా ఫిలిప్పీన్స్ కు చేరనుంది. తెలంగాణకు చెందిన బియ్యాన్ని కాకినాడకు తరలించి అక్కడి నుంచి ఫిలిప్పీన్స్ కు రవాణా చేస్తున్నారు. తాజాగా ట్రంగ్ ఎన్ నౌక ద్వారా 12,500 టన్నుల MTU 1010 రకం బియ్యాన్ని ఎగుమతి చేశారు. మొత్తం 8 లక్షల టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు ఫిలిప్పీన్స్ తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. MTU 1010 దొడ్డు రకం బియ్యం కాగా ఈ బియ్యం కావాలని ఫిలిప్పీన్స్ గత ఏడాది కోరింది. ఇతర ఆఫ్రికా దేశాలతో చర్చలు జరుగుతున్నాయని, తెలంగాణలో విస్తారంగా పండుతున్న ధాన్యాన్ని ఇతర దేశాలకు మార్కెట్ చేయడం జరుగుతుందని మంత్రి ప్రకటించారు. డ్వాక్రా గ్రూప్ మహిళలతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. డ్వాక్రా గ్రూప్ ద్వారా లబ్ధి పొందుతున్న వారితో చంద్రబాబు ముచ్చటించి గ్రూప్ లో ప్రతి ఒక్కరూ కష్టపడి తమ ఆదాయం పెంచుకోవాలని సూచించారు. ఎట్లా నీ హోదా ఏంటమ్మా? డిసిగ్నేషన్. నువ్వు కూడా మెంబర్ వేనా? అక్కడ ఉంది. అంటే మనకి ఇక్కడ T4 సర్వే ఉంది కదా సార్, మేము చేసాం కదా, దాని గురించి మేమంతా మీరు ప్రవేశపెట్టిన పథకాలలో ఇది చాలా ముఖ్యమైన పథకం సార్. ఎందుకంటే పేదవాళ్ళని గుర్తించి వాళ్ళ జీవన విధానం మెరుగుపరచడానికి, వాళ్ళకి సూచనలు సలహాలు ఇవ్వడానికి ఒక మార్గదర్శనం ఎంపిక చేసి వాళ్ళకి అనుసంధానం చేసి వాళ్ళ అభివృద్ధి వైపు ప్రధానంగా అడుగులు వేయడానికి, అంటే పేదరికం అనేది పూర్తిగా నిర్మూలించాలన్నది మీ కల సార్, ఆశయం సార్. దానికి ఈ యాప్ లో మాకు చాలా ఉపయోగపడుతుంది సార్. దాని గురించి మేము అందరం కూర్చొని ఈ పథకం మన సార్ పెట్టారు, దీనివల్ల మనకు ఎంతో లాభం ఉంది, మనం ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఈ ట్రైలరింగ్స్ అవన్నీ మీరు కొత్తగా ఇప్పుడు ట్రైలింగ్స్ ఇస్తున్నారు సార్. దాంట్లో ఈ అమ్మాయిని ఎంపిక చేశాం సార్. ఈ అమ్మాయి ఆయనకి ఒంట్లో నొప్పి సార్, నాకు నా మీద నా కుటుంబం ఆధారపడి ఉంది. ఇంతలో మీరు ప్రవేశపెట్టిన మిషన్ ఇస్తామన్నారు సార్, పంపించారు సార్. పంపించారు టిఫిన్స్ తయారు చేసుకుంటూ మీరే సార్ మాకు స్ఫూర్తి 3 లక్షలు లోన్ ఇచ్చారు సార్, 1 లక్ష రూపాయలు సబ్సిడీ ఇవ్వండి సార్. ఇప్పుడు దీనివల్ల ONDC వల్ల ప్రపంచం మొత్తం మార్కెట్ చేసే అవకాశం వచ్చింది. చిన్న కోరిక సార్, మన ఇండియానే కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా ONDC ద్వారా వెళ్ళాలని సార్. అది చేస్తామా? ఇప్పుడు 10 దేశాలు పంపిస్తారు. ఇప్పుడు ఈ ONDC ఇక్కడ వచ్చండి. ONDCది కొంచెం మరి స్ట్రీమ్ లైన్ చేసి ఆ ప్లాట్ఫామ్ ని
షీ ఈజ్ ఏబుల్ టు డూ వెల్. ఇక్కడ బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ ఇస్ ఇంపార్టెంట్. రిసిపి ఒకసారి టెస్ట్ చేసి R&Dలో ఇంకా ఇంప్రూవ్ చేయగలిగితే రిసిపి ఇంప్రూవ్ చేయించడం. ఇప్పుడు 10 దేశాలు పంపిస్తున్నారు మేడం. 10 దేశాలు పంపిస్తా ఉంది. ఈ ONDC ద్వారా పోతే మాకు సంతోషంగా ఉంటుంది. ఇంకా ఎక్కువ వస్తుంది. పెట్టినందుకు చాలా ధన్యవాదాలు. వేసే ట్రెడిషనల్ వ్యాపారానికి తోడుగా ONDC పెట్టండి. ఆ ONDC ప్లాట్ఫామ్ మీరు కూడా మానిటర్ చేసుకోవచ్చు. ఆల్ కలెక్టర్స్ అదే మరి బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ చేయాలా, బ్రాండ్ ప్రమోట్ చేయాలా, అదే మరి రిసిపి కూడా చేయాలి అని చెప్పాను కదా. మళ్ళీ లాస్ట్ టైం మీరు వర్కౌట్ చేయమని చెప్పాను కదా, అది కూడా చేస్తే అది చేసి ప్యాకింగ్ లేకపోతే ఇక్కడి నుంచి రిసిపి ఎవ్రీథింగ్ ఎట్లా వాళ్ళలో కరెక్ట్గా చేస్తే ఇలాంటి వాళ్ళు ఇనిషియేటివ్ మనం కిల్ చేయకూడదు. మళ్ళీ వాళ్ళు ఇనిషియేటివ్ చేసి అవసరమైతే ఇప్పుడు ఆవిడ కొంచెం మెషినరీ పెట్టింది, ఆ మెషినరీని ఏమైనా ఇంప్రూవ్ చేయగలుగుతారా ఇంకా మోడర్నైజేషన్, ఏ టెంపరేచరు, ప్రాసెస్ ఏంటి, ఆవిడేం చేస్తా ఉంది ఇంకా. మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకసారి మండలిలో తనపై వైసీపీ నాయకులు దాడికి ప్రయత్నిస్తే నాగ జగదీష్ అడ్డుకున్నారన్నారు. టీడీపీ ఎమ్మెల్సీలు బీటెక్ రవి, బీదర్ రవి ఓ మంత్రిని గట్టిగా తన్నారన్నారు. కానీ పరువు పోతుందనే కారణంగా సదరు మంత్రి గోప్యంగా ఉంచినట్లు వెల్లడించారు. అయితే చంద్రబాబు ఒక మాట చెబితే మండలిలో అందరం అదే మాట మీద ఉంటామని వెల్లడించారు. కొల్లన్న వాళ్ళ కుటుంబం తరతరాలుగా పార్టీ కోసం కష్టపడ్డారు, నిలబడ్డారు. ఇట్లా అందరూ ఉన్నారు. నాగ జగదీష్ గారు ఉన్నారు ఇక్కడ, మండల పార్టీ అధ్యక్షుడు ఉన్న వ్యక్తిని బాబు గారు లేదు పట్టుబట్టి ఎమ్మెల్సీ ఇచ్చారు. అదే పట్టైనా వైకాపా వాళ్ళు నా పైన కౌన్సిల్లో దాడి చేయాలనుకున్నప్పుడు నిలబడ్డాడు. ఆనాడు బీదర్ రవి గారు కానీ బీటెక్ రవి గారు కానీ ఒక మంత్రి గారిని కూడా గట్టిగా తన్నారండి కౌన్సిల్లో. అది బయటికి రాలే, వాళ్ళు చెప్పుకోలేకపోయారు అంతే, చెప్పుకుంటే పరుగు పోతుందని. బాబు గారు ఒక్క మాట చెప్తే కౌన్సిల్ అందరం అదే మాట మీద నిలబడ్డాం. దానికి కారణం పార్టీకి ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళనే గుర్తించాం. చలపతిరావు గారు కూడా ఇక్కడ, గురువుగారు ఇక్కడనే ఉన్నారు, ఆయన కూడా ఆనాడు ఉండే. ఆయన గంటలు గంటలు పోరాటం, ఆయన వయసుకి ఎంత అరిశారు తెలుసా రోజు. పెద్దయినా నిలబడ్డాడు ఓపిక. ఫరూక్ అన్న వెళ్ళు నిలబడ్డారండి. ఒక వ్యక్తి నా పైన దాడి చేసినాక వస్తే గట్టిగా ముందరికెళ్ళి పోరాడింది బుద్ధన మన నాగ జగదీష్ గారు. రెండోసారి ఈ నెల ఆయన కొట్టబోతే ఈయన పట్టుకున్నా, ఈయన దొరుకుతాడా? 2 చేతులు సరిపోలేదురా భయ్. ఎందుకు చెప్తున్నానంటే ఒక స్ఫూర్తి. అందరం పడ్డాం, అందరం పోరాడాం. కౌన్సిల్లో కూడా అదే పోరాటం పార్టీని కాపాడింది. సో పార్టీ, తెలుగుదేశం పార్టీలో గొప్పతనం అదే. అనంతపురం కళ్యాణదుర్గం పట్టణ సిఐ యువరాజు ఆధ్వర్యంలో అక్కమాంబ దేవతల జాతరలో డ్రోన్లతో పోలీసులు నిఘా పెట్టారు. జిల్లా ఎస్పీ పి జగదీష్ ఆదేశాలతో పట్టణంలోని శ్రీ అక్కమాంబ దేవతల జాతరలో భద్రతను పటిష్టం చేయడానికి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు డ్రోన్లు ఎగురవేశారు. అధిక సంఖ్యలో భక్తులు, ప్రజలు పాల్గొనడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు డ్రోన్లను ఉపయోగించి నిఘా ఏర్పాటు చేశారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పల గ్రామంలో పిడకల సమరం అంగరంగ వైభవంగా జరిగింది. వీరభద్రస్వామి కళ్యాణ మహోత్సవం అనంతరం భక్తులు 2 వర్గాలుగా ఏర్పడి పిడకలతో పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ పిడకల సమరంలో పాల్గొనేందుకు భక్తులు ఉత్సాహం చూపించారు. యుద్ధ వాతావరణాన్ని తలపించే ఈ పిడకల సమరంలో గాయాలవుతున్న భక్తులు పిడకల్ని విసిరారు. చైనాలో భూకంపం సంభవించిన సమయంలో నర్సులు చిన్నారులను రక్షించేందుకు కష్టపడ్డారు. భవనం ఊగిపోతున్నా, వారు కింద పడిపోతున్న శిశువులను కాపాడారు. ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకొని నర్సులపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
విశాఖపట్నంలో నకిలీ బంగారం బాగోతం వెలుగులోకి వచ్చింది. బ్యాంకుల్లో గోల్డ్ విడిపించి కమిషన్ వ్యాపారం చేసే జగదీశ్వరరావు అనే వ్యక్తి ఫిర్యాదుతో దొంగ బంగారాన్ని పట్టుకున్నారు పోలీసులు. రూపిక్ బ్యాంకులో మోహన్ రావు అనే వ్యక్తి 68,31,000ను టేకవర్ లోన్ తీసుకుని మోసానికి ప్లాన్ చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. జగదీష్, అవినాష్ అనే ఇద్దరు స్నేహితులు ఫెడరల్ బ్యాంక్ అకౌంటుకు 68,31,000 నగదును ట్రాన్స్ఫర్ చేసి గోల్డ్ విడిపించి చెక్ చేయడంతో బయటపడింది మోసం. నకిలీ బంగారంతో మోసం చేసిన నిందితులను అరెస్టు చేసిన పోలీసులు. ఇదంతా కూడా వాళ్ళు వేమెంట్ చేసి ఇవ్వటము, దీన్ని కరిగిస్తే ఇది ఇలా తయారైంది. కోటింగ్ వేసేసి చేస్తాం. నల్గొండ జిల్లా హుజూర్ నగర్ సీఎం బందోబస్తుకు వెళ్లిన పోలీసులకు ఎదురైన వింత ఘటన ఇది. మురుగు కాలువలో మటన్ బోటీ క్లీనింగ్ చేస్తూ కనిపించిన మటన్ షాప్ సలీం. దీంతో ఒక్కసారిగా కంగు తిన్నారు పోలీసులు. కాదు, ఏం పేరు నాన్న? నీ పేరు సలీమా? కాదు, ఏది ఓడలు కాలేదు అమ్మనికి, నా ఇల్లు అమ్మనికి. ఇది అరే సలీము నీవు ఇట్లా పోటీ చేసేవేరా రంజాన్ పండుగ పూటల్లా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నేటి నుండి లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ. పేదవాడికి నాణ్యమైన సన్న బియ్యం అందిస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్. ప్రపంచవ్యాప్తంగా రెడ్ క్రాస్ విశేషమైన సేవలు. విజయనగరంలో రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో ప్లేట్లెట్స్ యూనిట్ ప్రారంభించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఎంఎంటీఎస్ అత్యాచార యత్న బాధితురాల్ని పరామర్శించిన కేంద్ర సహాయ మంత్రి. నిందితుడి అరెస్టులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అన్న బండి సంజయ్. తెలంగాణ ఎమ్మెల్యేల లెటర్లు పట్టించుకోని టీటీడీ. తిరుమలలో తెలంగాణ భక్తులు ఆందోళన. ఫిలిప్పీన్స్ కు 8 లక్షల టన్నుల బియ్యం ఎగుమతి ఒప్పందం. తొలి విడతలో 12,500 టన్నుల బియ్యం ఎగుమతి. జెండా ఊపి ప్రారంభించిన మంత్రి తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. డ్వాక్రా గ్రూప్ మహిళలతో ఆంధ్రప్రదేశ్ సీఎం. మహిళల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న చంద్రబాబు. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్.